హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా. ముందుగా ఒక కడాయి అనేది పెట్టుకుంటున్నానండి. అందులోకి ఆయిల్ అనేది పోసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇందులోకి 5 గుడ్లు వరకు ఇలా పగలగొట్టుకొని వేసేసుకుంటున్నానండి. ఐదు గుడ్లు వేసి ఇలా ఒకసారి కలుపుకుందాము. చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి కాస్తంత ఉప్పు అనేది వేసుకుందాము. ఆ తర్వాత కారం కూడా వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు అనేది వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇందులోకి కాస్తంత గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము. చూసారా కలర్ ఎలా వచ్చిందో? ఇందులోకి కాస్తంత ధనియాల పొడి కూడా వేసుకుందామండి. ఇలా వేసుకొని ఆ మసాలాలన్నీ ఎగ్కి పట్టేలాగా వేసుకుందాము. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా గడ్డలేమీ లేకోకుండా విడివిడిగా చేసుకొని ఇలా ఒకసారి వేసేసుకుందాము. గడ్డల్లా ఉంటే అన్నంలా ఉంటుందండి. అందుకని ఏ మెతుక్కి ఆ మెతుకు ఉండేలా కలుపుకుందాము. చిన్న చిన్న గడ్డలుంటే ఇలా కలుపుకుందామండి. ఇందులోకి నిమ్మకాయ అనేది తీసుకొని ఇలా పిండేసుకుందాము, గింజలు అనేవి తీసేసి. ఇలా పిండిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని ఉల్లిపాయలు అనేది నేనైతే వేసుకుంటున్నాను. సింపుల్గా ఇంట్లో కూరగాయలు అనేవి ఏమీ లేకపోతే పిల్లలకి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది 10 నిమిషాల్లో చేసేయొచ్చండి. నేను ఇంకొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.